తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 గన్నులు 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు పట్టుకునే క్రమంలో ప్రభాకర్ కాల్పులు జరపగా సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గాయాలయ్యాయి. అతని ఆరోగ్యం క్షేమంగా ఉందని పోలీసు అధికారి తెలిపారు. పాత నేరస్తుడైన ప్రభాకర్పై రాజేంద్రనగర్, నార్సింగి పిఎస్ల పరిధిలో 16 కేసులు ఉన్నాయంటున్న డీసీపీ వినీత్తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. క్రిమినల్ గా పేరున్న బత్తుల ప్రభాకర్ అనే వ్యక్తి కానిస్టేబుల్ పైన చేసినట్టుగా చెప్తున్నారు. అసలు వివరాలు వచ్చేసి మనతో పాటుగా మాదాపూర్ డీసీపీ వినీత్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి చెప్పుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ ఘటన అనేది ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది అని చెప్పండి సార్. 7:30 to 7:45 మధ్యలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాంటి ఒక వ్యక్తి ఎవరిని మనం వెతుకుతున్నామో అతను అక్కడ ఉన్నాడు అని సమాచారంతో అక్కడికి మా టీం సిసిఎస్ క్రైమ్ టీం ఏముందో అది వెళ్ళినాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అతను పడుకోవడం క్రమంలో అతని దగ్గర ఉన్న 2 కంట్రీ మేడ్ వెపన్స్ ఏమున్నాయో దాంట్లో మమ్మల్ని మా టీం మీదే ఫైరింగ్ చేశాడు. దాంట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి అతనికి గాయాలైనాయి. అతని పైన వచ్చేసి ఏమైనా కేసులు ఉన్నాయా? ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి? మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం మొత్తం మనకు 40 పైన కేసెస్లు ఉన్నాయి. మాకు ట్రై కమిషనరేట్లోనే 16 to 18 కేసెస్ ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు ప్రిజం పబ్లో అనేది మీరు పట్టుకున్నారు. అక్కడ ఉన్నట్లుగా మీకు ఏమైనా సమాచారం ఉందా? అన్ని పబ్బులతో చేసినాక ఆ విధంగా చేశారా? మా టీము అతని మీద స్పెసిఫిక్గా ట్రాక్ చేసింది కాబట్టి అతను అక్కడ ఉన్నాడని తెలిసింది. అంటే అతని వద్ద వచ్చేసి ఏమేమి స్వాధీనం చేసుకున్నారు సార్? ఇప్పుడు 2 కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే 23 రౌండ్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా 2 రౌండ్స్ అక్కడ కాల్చడం జరిగింది పోలీస్ టీం మీద. ఇప్పుడు గాయాలపైన ఆయన కానిస్టేబుల్ అనేది ఎలా ఉన్నది, ఆయన పరిస్థితి ఎలా ఉన్నది? అతనికి లెఫ్ట్ లెగ్ కి దెబ్బలు తగిలినాయి, ఫ్రాక్చర్ కూడా అయింది, బట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అంటే గన్ను కాల్పులు అంటే గతంలో అఫ్జల్గంజ్ లో వచ్చేసి కాల్పుల కలకం జరిగింది. దానికి ఇతని మధ్యన ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఏం కనపడట్లేదు. ఫర్దర్ ఏదైనా కనిపిస్తే మనం మీకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు అతని యొక్క పరిస్థితి ఎలా ఉన్నది సార్? కానిస్టేబుల్ పరిస్థితి ఉన్నది ఎలా ఉన్నది సార్? హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. గాయాల పాలైన కానిస్టేబుల్ సైతం కూడా ఆసుపత్రిలో ఉన్నారు. అతని యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా క్షేమంగా ఉన్నది, ఎలాంటి ప్రాణహాని లేదని చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.